నమస్కారం. న్యాయ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం చెక్ బౌన్సింగ్ కేసులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 9వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హైదరాబాద్ కె శ్రీవాణి గారు, అలాగే న్యాయవాది స్వేచ్ఛారక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు జి సుభాష్ చంద్రబోస్ గారు. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో 138 సెక్షన్ 138లో పొందుపరిచిన అంశాలేంటి? ఓకే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1981లో రావడం జరిగింది. దాంట్లో మొత్తం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ఓన్లీ వన్ సెక్షన్ 138 ఇస్ అన్ ఆఫెన్స్, అదొక ఆఫెన్స్ అనమాట. దాంట్లో మనకి 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఫస్ట్, ఒక చెక్ ఎవరన్నా ఒకరికి ఇవ్వడం జరగాలి. ఆ చెక్ అనేది విదిన్ 3 monthsలో ప్రెజెంటేషన్ చేసిండ్రు బ్యాంక్లో ఫర్ ఎన్కాష్మెంట్. ప్రెజెంట్ చేసిన తర్వాత అది సమ్ రీజన్తో రిటర్న్ కావాలి. రిటర్న్ అయిన తర్వాత విదిన్ 15 days తను ఒక నోటీస్, మీరు ఈ చెక్ ఇచ్చిండ్రు, ఈ చెక్ ఈ విధంగా డిజానర్ అయ్యింది, నాకు ఎన్కాష్మెంట్ కాలేదు అని ఎవరు చెక్ ఇచ్చిండ్రో వాళ్ళకి ఒకటి డిమాండ్ నోటీస్, రిటర్న్ నోటీస్ పంపించాలి. నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళకి అందిన వెంటనే విదిన్ అట్లీస్ట్ ఒక 15 days వెయిట్ చేయాలి. తన రిటర్న్ అమౌంట్ ఇస్తారా, లేదు అంటే వాళ్ళు ఏమైనా రిప్లై ఇస్తారా అని 15 days వెయిట్ చేసిన తర్వాత ఆఫ్టర్ విదిన్ 1 month వాళ్ళు ఒక కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నార్మల్ మనకి ఎన్ఐ యాక్ట్లో చెక్ అని చెప్తారు, బట్ అది ఏం చెక్, క్రాస్డ్ చెక్ వస్తుందా, సెక్యూరిటీ చెక్ వస్తుందా, పోస్ట్ పెయిడ్ చెక్ వస్తుందా అని. సో హానరబుల్ సుప్రీంకోర్టు మన చాలా జడ్జిమెంట్స్లో క్లియర్గా ఒక సెక్యూరిటీ చెక్ అయినా, పోస్ట్ డేటెడ్ చెక్ అయినా, లేదు అంటే ఇన్కంప్లీట్ చెక్ అంటే నేను ఓన్లీ సంతకం పెట్టినా అంటారు, అట్లాంటి చెక్ అయినా, క్రాస్డ్ చెక్ అయినా, ఎవ్రీథింగ్ ఇదంతా 138 కింద వస్తుంది అని. దాని తర్వాత ఇప్పుడు నేను నోటీస్ పంపిస్తున్నాను, నోటీస్లో ఏం రావాలి, ఆ లీగల్ నోటీస్లో అనేది మీ మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తము, ఈ చెక్ ఎందుకు ఇవ్వడం జరిగింది, ఆ చెక్ మనం ప్రజెంట్ చేసినప్పుడు ఏ రీజన్తోని డిజానర్ అయ్యింది, ఇవన్నీ చెప్తూ నువ్వు నాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి, యాజ్ పర్ ద చెక్లో ఇంత అమౌంట్ ఉంది, నువ్వు నాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని డిమాండ్ ఉండాలి. దాంట్లో ఈ చెక్ అనేది నాకు డిజానర్ అయ్యింది కాబట్టి మీరు ఈ అమౌంట్ విదిన్ 15 daysలో నాకు ఆ అమౌంట్ ఇవ్వకపోతే నేను ఏదన్నా ప్రొసీడింగ్ అంటే సివిల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్కి వెళ్తాను అన్నట్టు దాంట్లో క్లియర్గా డిమాండ్ ఉండాలి. ఓకే. సో చెక్ రిటర్న్ అయ్యింది, రిటర్న్కి రీజన్స్ ఏముండాలి, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అంటే మీ అకౌంట్లో అంత డబ్బులు లేవు, లేదంటే మీరు స్టాప్ పేమెంట్ చేసిండ్రు, నేను ఈ చెక్ ప్రెజెంటేషన్ అయినప్పుడు నేను ఈ అమౌంట్ ఇవ్వద్దు అని బ్యాంకుకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. ఇవన్నీ థింగ్స్ వెదర్ అది 138లో వస్తుందా అంటే హానరబుల్ సుప్రీంకోర్టు ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అయినా, చెక్ రిటర్న్డ్, సిగ్నేచర్ డిఫర్ అయినా, లేదు అంటే స్టాప్ పేమెంట్ అయినా ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ 138 అని చెప్పిండ్రు. దాని తర్వాత 15 days మ్యాండేటరీ పీరియడ్. 15 days ఇదేంటి అంటే అదర్ సైడ్కి ఒక ఛాన్స్, ఒక అవకాశం ఇస్తున్నాము, మీరు వచ్చి అమౌంట్ రీపే చేయండి, లేదా ఐ విల్ గో ఫర్ లీగల్ ప్రొసీడింగ్స్ అని. 15 days లోపు తన రిప్లై ఇవ్వకపోయినా, లేదు అంటే అమౌంట్ మీకు పే చేయకపోయినా 1 monthలో అప్పుడు ఆ 15 days తర్వాత 16th day మీ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయ్యి మీరు 16th day తర్వాత 1 monthలో కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఓకే. సుభాష్ చంద్రబోస్ గారు, చెక్ బౌన్స్ అయినప్పుడు అది క్రిమినల్ కేసు కింద వస్తుందా లేకపోతే సివిల్ కేసు కింద వస్తుందంటారు? ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చెక్ బౌన్సింగ్ అనేది క్వాసి జ్యుడిషియల్ అండి. దీంట్లో ఎందుకంటే కాంపెన్సేషన్ కూడా ఉంటుంది. జనరల్ క్రిమినల్ కేసులో క్రిమినల్ చట్టాలు ఎట్లున్నాయంటే నేరానికి ఇన్ని నెలలు కానీ ఇన్ని సంవత్సరాల శిక్ష, ఇంత ఫైన్ పెనాల్టీ అనేది ఉంటుంది. ఇది చెక్ బౌన్స్ కేసులో ఏంటంటే కాంపెన్సేషన్ డబుల్ టు ది చెక్ అమౌంట్ ఆర్డర్, నేరం రుజువు అయిన తర్వాత ఫైన్ అమౌంట్ తో పాటు శిక్షతో పాటు డబుల్ టు ది చెక్ అమౌంట్ కాంపెన్సేషన్ పరిహారం కూడా చెల్లించాలని జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం కోర్టు వారికి ఉందన్నట్టు. కాబట్టి అది కాంపెన్సేషన్ ఎక్కడైతే ఇంక్లూడ్ అయిందో తప్పకుండా అది క్వాసి జ్యుడిషియల్, సివిల్ అండ్ క్రిమినల్ కలిపి వస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిసారి దీంట్లో వేసేటప్పుడు కేసు వేసేటప్పుడు అక్యూజ్డ్ అని వేసినా కానీ వారెంట్ ఇష్యూ అయినప్పుడు మాత్రం అక్యూజ్ ని ఎన్బిడబ్ల్యూ మీద పట్టుకొచ్చి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది కాబట్టి అప్పుడు క్రిమినల్ ప్రొసీడింగ్స్, క్వాసి జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అండి. ఇది కాంపెన్సేషన్ ఉంది కాబట్టి క్వాసి జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. ఒక కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి పూర్ణచంద్రరావు గారు. హలో. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
సార్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఆల్రెడీ 7 years బ్యాక్ నేను చెక్ బౌన్స్ అయిందని చెప్పి నేను త్రూ బ్యాంక్ అన్ని చెక్ చేసి మొత్తం వేసి నేను కోర్టుకి వేయడం జరిగిందమ్మా, మొబైల్ కోర్టు గుంటూరు. ఇంత మటుకి అది ఎటువంటి ఇంప్రూవ్మెంట్ గానీ వాయిదాలు వేస్తున్నారే గానీ మొన్న ఈ మధ్య కూడా వాళ్ళు ఇంకు బాల్ పెన్నా ఇంకు పెన్నా అని చెప్పి అవతల ఎగస్ పార్టీ వాళ్ళు అట్లా ప్రతి టైం పాస్ చేసుకుంటూ వస్తున్నారమ్మా. ఇది ఆల్రెడీ 7 years అయిందమ్మా చెక్ బౌన్స్. ఓకే, వాళ్ళ లాయర్ వస్తున్నారా అండి? వాళ్ళు లాయర్ వస్తున్నారమ్మా, వాళ్ళు ఏదో వచ్చి చెప్తున్నారు. తర్వాత ఆ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అమ్మా. ఓకే, అది ఇంతమందికి ఎటువంటి యాక్షన్ కానీ ఎటువంటి జడ్జిమెంట్ కానీ ఏం లేదు మేడం. లాయర్ గారు మొబైల్ కోర్టు మేడం. అదండి, మీరు కేసు వేశారు నడుస్తుంది అని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి కేసుల సంఖ్యను బట్టి, అక్కడ జరుగుతున్న ప్రొసీడింగ్స్ ని బట్టి అది మాత్రమే కాల పరిమితి అనేది చెప్పగలుగుతాం. అయితే మీరు ఇంకో విషయం చెప్పారేంటంటే అది క్రాస్ ఎగ్జామినేషన్ మీది ట్రయల్ కి ఎవిడెన్స్ వచ్చినట్టుంది. బాల్ పాయింట్ పెన్నా ఇంక్ పెన్నా అనేది చాలా కేసులో అవునండి. అక్కడ ఏంటంటే నిరూపణ అనేది కోర్టు వారు మాత్రమే పరిశీలిస్తారండి. ఎందుకంటే కోర్టులో జరిగిన విషయం అక్కడ భౌతికంగా చెక్కును చూసినప్పుడు జడ్జి గారికి బాల్ పాయింట్ కొంత అక్కడ ఒక 4-5 కాలమ్స్ ఉంటాయి. డేట్, పేయబుల్ బై, అమౌంట్, తర్వాత సిగ్నేచర్, డ్రాయి సిగ్నేచర్స్ ఇవన్నీ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి చెక్స్ ఒక సిగ్నేచర్ మాత్రం తీసుకుంటారు, లేకపోతే ఒక పేరు రాపించుకుంటారు. మిగతా డేట్ కానీ అమౌంట్ కానీ తర్వాత సబ్సిక్వెంట్ సిచ్యువేషన్ బట్టి ఫిల్ చేస్తారు. అప్పుడు ఆ ఇంక్ డిఫరెన్స్ కానీ ఏజ్ కానీ ఆ చెక్ ఇదంతా కూడా ఓల్డ్ చెక్, న్యూ రైటింగ్స్ ఇదంతా కోర్టుకి ఏంటంటే సందేహాత్మకంగా ఏదైనా ఉన్నప్పుడు మాత్రం మనకు చట్ట ప్రకారం అనుకూలంగా తీర్పు వస్తుందని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఏదైనా ట్రాన్సాక్షన్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. ఎవరు ఏది చెప్పినా కానీ నమ్మశక్యమయ్యేది ఉంటేనే లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్ అయి ఉండాలి. అంటే చట్ట ప్రకారం ఏదైతే తప్పు ఉందో అది చట్ట ప్రకారం ఆమోదించదగ్గదై ఉండాలి. చాలా మంది వేలం పాటలో చెక్స్ ఇస్తూ ఉంటారు, వేలం పాట పాడుకుని ఇంత ఇచ్చేసినని చెప్పేసి. ఆ వేలం పాట తీసుకున్నటువంటి చెక్కులు అవి చెల్లవు. తర్వాత కొంతమంది డొనేట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇంత నేను డొనేట్ చేస్తుంటారు చందా రూపంలో. అలాంటి చెక్కులు చెల్లవు. అంటే ఏదైతే లీగల్ గా చెల్లే చెక్కులు ఉంటాయో, అంటే చట్టం ప్రకారం వసూలు చేసుకోబడే అప్పు ఏదంటుందో ఆ అప్పుకు మాత్రమే ఈ చెక్కులు చెల్లుబాటులో ఉంటాయి. ఈ హ్యాండ్ రైటింగ్ డిఫరెన్స్ వచ్చినా గానీ, ఇంక్ డిఫరెన్స్ వచ్చినా గానీ కొన్నిసార్లు ఎక్స్పర్ట్ పంపించినా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏజ్ చెక్, ఈ రైటింగ్ ఒక 10 ఏళ్ల క్రితం రాసింది, 8 ఏళ్ల క్రితం రాసింది, ఇది మాత్రం రీసెంట్ గా రాసిందని ఎక్స్పర్ట్ ఒపీనియన్ పంపించినప్పుడు మాత్రం సందేహం అనేది అది కోర్టు డిసైడ్ చేస్తుంది. బట్ ఎవరు ఏది రాపించుకున్నా ఈ కార్యక్రమం ద్వారా చెప్పేది ఏంటంటే చెక్ అనేది కంప్లీట్ గా ఫిల్ చేసి ఇవ్వండి. కాకపోతే ఆ డేట్ అయిపోయిందంటే మళ్ళీ ఫ్రెష్ గా తీసుకోండి మీ మధ్యన ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు. కానీ వాళ్ళు నమ్ముతున్నాము, మాకు ఇచ్చారు, మేము అక్కడ పెట్టుకున్నాము, తర్వాత డేట్ దాటిపోయింది, మేమేం చేయలేకపోతున్నాం అంటే మాత్రం ఆ డిఫరెన్స్ దాటిపోయిందంటే మాత్రం చట్టం కూడా హెల్ప్ చేయలేదు. చెక్ మాత్రం ఫుల్ అండ్ ఫైనల్ గా మొత్తం ఒకే వ్యక్తితో రాపియండి. కొన్నిసార్లు లింక్ డిఫరెన్స్ ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు చెక్ ఇచ్చిన వాళ్ళు అంటారు నేను ఇచ్చినప్పుడు ఇచ్చేసినా, డబ్బులు ఇచ్చేసినా, ఏదో మిస్ప్లేస్ అయింది, ట్రస్ట్ లో నేను ఉంచుకోండి అని చెప్పేసిన, నాకు ఇవ్వలేదు, తర్వాత వాళ్ళు ఫిల్ చేసుకుని ఇచ్చారంటే ఆ ఛాయిస్ ఇచ్చినా గానీ చట్టం ఉపేక్షించబడదు. అక్కడ డిఫరెన్స్ లేనప్పుడు చట్టం ఉపేక్షించబడదు. డిఫరెన్స్ ఉన్నప్పుడు కొంత సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్ లో ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని కోర్టు వారి విచక్షణ పరిస్థితులను పట్టుకొని తీర్పు ఇవ్వడం జరుగుతుందండి. కోర్టులో ఉంది కాబట్టి మీరు కోర్టులో పరిశీలించుకోవచ్చు. మరో కాల్ తీసుకుందాం అండి. పశ్చిమ గోదావరి నుంచి ఏసురత్నం గారు. హలో నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఉంది అండి పశ్చిమ గోదావరి. ఓకే మేడం, మాకు ఒకళ్ళకి జాబ్ కోసం అని చెప్పి కొంత డబ్బు కట్టే ప్రక్రియలో నేను మధ్యవర్తిగా ఉన్నానండి. వాళ్ళు డబ్బులు కావాలని పోలీస్ స్టేషన్ వెళ్తే నేను ఆ కట్టిన వ్యక్తిని అడిగితే చెక్కులు ఇచ్చారండి. ఓకే, ఆ చెక్కులు మరలా వెళ్ళి తీసుకోవట్లేదు, మాకు క్యాషే కావాలని డిమాండ్ చేస్తున్నారండి. అయితే ఇది డిసెంబర్ 15 ఇచ్చారండి, ఇంక మార్చి 15 వరకు డేట్ ఉంది. అయితే ఆ చెక్కులు నేను వాళ్ళ పేరే వచ్చినాయండి. మేము వెయ్యొచ్చా చెక్కులు వాళ్ళ అకౌంట్ లో వేస్తే అది ఎంతవరకు ఆ కేసు వస్తుంది? ఒకవేళ బౌన్స్ అయితే అది కేసు వాళ్ళు వెళ్ళాలా మేము వెళ్ళాలా? ఆ చెక్కుల మీద పేరు ఎవరిది ఇచ్చారు? వాళ్ళది వేరే వాళ్ళదండి. మేము అదే జాబ్ కోసం వెళ్ళిన వాళ్ళు, మేము మధ్యవర్తులం అండి. కాకపోతే మేము మధ్యవర్తిగా ఉండడంతో మమ్మల్ని పట్టుకున్నారండి. డబ్బులు రప్పించారు, చెక్కుల వరకు ఇచ్చారండి. ఆయన ఇస్తానంటే చెక్కులు అని చెప్పి ఆయనగా ఇచ్చారండి కలిపి. ఓకే, అయితే మళ్ళీ చెక్కులు వచ్చాక వీళ్ళు తీసుకోవట్లేదండి, క్యాషే కావాలంటున్నారండి.
అది ఇంకా 20 days ఉందండి ఎండింగ్ అవడానికి డేట్. అది మేము వాళ్ళ అకౌంట్ లో ఇప్పుడు చెక్కులు కాకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు కదండి. ఎలా అండి? ఆన్లైన్ చేయొచ్చు కదా వాళ్ళ అకౌంట్ లోకి. ఆన్లైన్ చేయొచ్చు మేడం. ఎలా మేడం? వాళ్ళ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదండి. ఇప్పుడు చెక్కులు ఇచ్చారు మీకు, చెక్కుల బదులుగా మీరు ఆన్లైన్ చేస్తారు అంతే కదా. చెక్కులు ఆన్లైన్ చేస్తామండి. అది తెలియదు మేడం. ఎలా మేడం? పేమెంట్ ఇచ్చే బదులు పేమెంట్ కి చెక్కులు ఇచ్చే బదులుగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు చెక్స్ అనేది. కాకపోతే ఇంకొకటి అంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా మందికి ఇట్లాంటి సందర్భాలు వస్తుంటాయి. మీరు అడుగుతున్నది ఉద్యోగం రీత్యా మీరు ఇచ్చినటువంటి చెక్కులు కాబట్టి డబ్బులు తీసుకున్నారు, ఉద్యోగం ఇప్పియలేదు, ఇప్పివనందుకు మా డబ్బులు మాకు ఇప్పియాలనేది ఇల్లీగల్ గ్రాట్యుటూడ్ చెక్స్ చెల్లవండి. మీరేమనుంటే చెక్కుల ద్వారా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా కూర్చొని నువ్వు ఈ రకంగా మమ్మల్ని మోసం చేసినావు, క్రిమినల్ కేసు పెడతాం, పోలీస్ స్టేషన్లో ఉద్యోగం ఇప్పిస్తాను, డబ్బులు తీసుకుని మోసం చేసినావు అని చెప్పేసి కేసు పెట్టడం తప్పిస్తే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న చెల్లుబాటు అయ్యే వాటికి మాత్రమే చెక్కులు చెల్తాయి, ఆ ట్రాన్సాక్షన్ చెల్లుతుంది. ఇప్పుడు ఉద్యోగానికి లంచాలు ఇవ్వడము లేకపోతే ఇంకో రకంగా తీసుకునే ప్రయత్నాలకు చెక్కులు చెల్లవు, ఇవి ఇల్లీగల్ గ్రాట్యుటూడ్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే ఆ చెక్ మేము డిపాజిట్ చేయొచ్చా బ్యాంక్ లో? చెల్లని చెక్కులు ఒకవేళ మీరు ఈ పర్పస్ లో మీరు తీసుకున్నట్టయితే ఆ చెక్కే చెల్లదు. డిపాజిట్ చేయడానికి ఏ చెక్ అయినా డిపాజిట్ చేయొచ్చు. బ్యాంక్ అతనిది ఏముంటుంది, 3 months లో ఉంటుందా, ఇతనికి అకౌంట్ క్లోజ్ అయ్యిందా, ఎవరైనా చేయొచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత మీరు కేసు వేసి ప్రూవ్ చేసుకోగలగాలి. మీరు అలాంటి చెక్కులు ఎన్ని తీసుకున్నా కానీ చెల్లుబాటులోకి రావు. అది అప్పు కింద అయినటువంటి చెక్కులు అయితే మాత్రమే లీగల్లీ ప్రాబ్లం. ఇది చెక్కుల రూపంలో అయ్యేది కాదు. ఒకవేళ చెక్కు తీసుకుంటే కూడా అప్పు తీసుకుని ఇవ్వాల్సిందే తప్పిస్తే ఎవరినో ఒకరిని ఇన్వాల్వ్ చేసి క్యాష్ ఇచ్చారు కాబట్టి క్యాష్ ఇచ్చారు అంటే లంచంగా ఇచ్చారు. లంచం కింద ఇచ్చింది ఏది చెల్లుబాటు కాదు. ఇన్ కేసు ఇవ్వడం తీసుకోవడం లంచం కాబట్టి మీరు అట్లా కేసు వేస్తే అవతల వ్యక్తి లంచం కింద తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ప్రాసిక్యూట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లంచం ఇవ్వడం ఎంత నేరమో లంచం తీసుకోవడం కూడా అంతే నేరం. ప్రోత్సహించిన వాళ్ళు మధ్యవర్తులు కూడా అంతే నేరస్తులు, అందులో భాగస్వాములు అవుతారు. కాబట్టి దీన్ని ఎక్కువ పెంచుకోకుండా మీరు అందరు కూర్చొని చూడు ఇంత తీసుకున్నాం మాకు ఇచ్చేసి మోసం చేసిన కేసు పెట్టాలా, మాది మాకు ఇస్తామని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవడమే. ఓకే జడ్జి గారు, చెక్కులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? 138 NI యాక్ట్లో చెక్కులు ఎందుకు ఇస్తున్నాము అంటే నేను కొంచెం అప్పు తీసుకున్నాను, అది నేను తిరిగి ఇవ్వడానికి నేను చెక్ ఇస్తున్నాను. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే నేను నా పేరు కానీ అమౌంట్ డేట్ అంతా రాస్తాను. ఇది ఇచ్చేటప్పుడు పర్సన్ అంటే ఎవరు తీసుకుంటున్నారో చెక్ ఈ జాగ్రత్తలు అంటే అది మొత్తం కంప్లీట్గా ఫిల్అప్ చేసి ఉందా లేదా అని. చెక్కులు తీసుకునేటప్పటికి ఏమవుతుంది అంటే ఒకటే ఒక రీజన్, నేను అమౌంట్ మొత్తం ఇచ్చేసినాను, నాకు చెక్కులు దొరుకుతలేవు, నేను మళ్ళీ ఇస్తా అని చెప్పి విదిన్ 15 days లో నాకు నోటీస్ పంపించి నాకు కేసు ఫైల్ చేసిండ్రు అని అంటారు. మీరు చెక్ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్త, వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో, మీరు ఇప్పుడు అమౌంట్ ఒక 2 లక్షలకి వాళ్ళు ప్రామిసరీ నోట్లు, బాండ్, చెక్ అన్ని తీసుకుంటున్నారు. మీరు తిరిగి ఇచ్చేటప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు అవన్నీ మీరు ఇచ్చిన చెక్స్ వాళ్ళు లేదన్నప్పుడు మీరు ఒక బాండ్ పేపర్ రాయించుకోండి, ఈ విధంగా నేను అమౌంట్ ఇచ్చేసినాను, చెక్స్ అడిగితే ఈ విధంగా లేవు, ఏదో ఒక రీజన్ వల్ల నేను మళ్ళీ ఇస్తా అని చెప్తున్నాడు. అది ఒకవేళ జెన్యూన్ అయితే వాళ్ళు సైన్ చేస్తారు. లేదో మీరు ఒక నోటీస్ ఇవ్వడం, నేను ఈ విధంగా అమౌంట్ మొత్తం ఇచ్చేసినాను, నా చెక్స్ నాకు రిటర్న్ ఇవ్వలేదు, చెక్స్ నంబర్తో సహా మీరు అది నోటీస్లో ఇంక్లూడ్ చేసి, లేదు అంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్, ఈ విధంగా నాకు చెక్ ఇచ్చినాము, మీరు కొన్నిసారి ఏమంటారు అంటే చెక్ లాస్ట్ అయిపోయింది అంటారు. చెక్ ఒకవేళ మీరు సైన్ చేసిన చెక్ లాస్ అయితే ఎక్కడన్నా పోతే గనక మీరు ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా ప్లేస్ లో నాది చెక్ పోయింది, ఇది చెక్ ఎవరి చేతిలో పడినా అది హానర్ కాదు, బ్యాంక్ లో ప్రెజెంట్ చేసిన అమౌంట్ రాదు అన్నది ఒక కంప్లైంట్ గానీ ఒక పబ్లికేషన్ ఇచ్చి మీ బ్యాంక్ ని ఇన్స్ట్రక్షన్స్, ఈ విధంగా ఈ చెక్ నెంబర్ ని మాత్రం హానర్ చేయొద్దు. సో ఇదేంటి అంటే మీ జాగ్రత్త. మీరు ఒకవేళ అమౌంట్ రిటర్న్ ఇచ్చేసి వాళ్ళు చెక్ ఇవ్వకపోతే దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ యూ కెన్ టేక్. అది మీరు తీసుకోవచ్చు. మరి కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి వెంకటేశ్వర్లు గారు. హలో వెంకటేశ్వర్లు గారు, నమస్తే అండి. హలో సార్ నమస్కారం. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నేను కరోనా ముందు ఒక వ్యక్తికి 3 లక్షలు ఇచ్చాను మేడం. ఓకే, బ్యాంకు ద్వారా వినిపిస్తాను చెప్పండి. 3 లక్షల అమౌంట్ ఇచ్చేసాను. ఓకే.
కరోనా దగ్గర ఆయన ఇష్టం లేదు, ఆ నెల అప్పుడప్పుడు ఇచ్చేది, ఇప్పుడు ఇష్టం లేదు. మరి కొన్ని ఏంటంటే డేట్ చేయలేదు, డేట్ వేయించుకోలేదు, అమౌంట్ కూడా రాయలేదు, బ్లాంక్ చెక్ ఇచ్చిండు, బ్లాంక్ పేపర్ మీద సంతకం పెట్టి ఇచ్చిండు. మరి అది ఇప్పుడు అది ఏం చేయాలి? ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు. కరోనాకు ముందు అంటే ఇప్పుడు సుమారుగా 3 సంవత్సరాలు దాటిపోయిందండి. అది కరోనా అనేది డేట్ వేయలేదు సార్, డేట్ వేయలేదు. అవును, అయినా సరే డేట్ ఓన్లీ సంతకం పెట్టించుకొని తీసుకున్నాం. అవును, ఏదైనా కానీ ఆర్థిక లావాదేవీల్లో చెక్ అయితేనేమో 3 నెలలు దానికి కాలపరిమితి ఉంటుంది. ప్రామిసర్ నోట్ కానీ బాండ్ ఏదైనా ఉన్నప్పుడు అది 3 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఆ బ్లాంక్ పేపర్స్ ఏం చేయాలనేది ఇక్కడ ఇంత పబ్లిక్గా మేము సలహా ఇవ్వలేమండి. ఎందుకంటే మీరు ఫిలప్ చేసుకోండి అంటే ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అని ఇద్దరి మధ్యన ఇద్దరు అంగీకారంతో ఆ డాక్యుమెంట్ అనేది పూర్తి కావాలి. ఏ డాక్యుమెంట్ ఎప్పుడు రాసుకున్నా సరే బ్లాంక్ తీసుకోవడం అనేది తప్పండి. ఇంకెవరు కూడా భవిష్యత్తులో చేయకండి. ఏదన్నా మొత్తం పూర్తి టర్మ్స్ ఆ వ్యక్తికి, ఇచ్చిన వ్యక్తికి, తీసుకునే వ్యక్తికి కానీ సాక్షులకు కానీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలిసి ఉండాలి. అట్లా పూర్తిగా తెలిసి జరిగిన ట్రాన్సాక్షన్లో ఉన్నటువంటి పేపర్లు, డాక్యుమెంట్స్ మాత్రమే అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. ఇప్పుడు అతను వ్యక్తిగతంగా అతనిచ్చి వేలు ముద్రలు పెట్టి ఓ రాత రాసిచ్చి బ్లాంక్ మొత్తం పైన ఉంది అన్నప్పుడు అతనికి తెలియకుండా మీరు ఏ కంటెంట్ రాసినా కానీ అది క్రియేటెడ్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్గా పరిగణించాలని అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానాలు చెప్పడం జరిగింది. అలాంటి తీర్పులు ఉన్నాయి. ఆ వ్యక్తికి తెలిసి మళ్ళీ పిలిపించుకొని తీసుకోండి. అతను ఇవ్వడు సార్ అంటే వీటిని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళండి. లాయర్ గారు మీకు చెప్తారు ఏ రకంగా 420 కేసు పెట్టాలా, లేకపోతే మిమ్మల్ని దురుద్దేశంతో మోసం చేసి పెట్టాలనేది లాయర్ గారు చెప్తారు. అట్లాగా మీకు ఎవరు లాయర్ తెలియని వాళ్ళు అంటే ప్రతి జిల్లా కోర్టులో లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవాధికార సంస్థ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ వెళ్ళి నాకు ఇట్లా జరిగిందండి, బ్లాంక్ ఇచ్చారు, ఇప్పుడు నేను వీటిని ఏం చేయాలి, ఏ రకంగా నేను ప్రొసీడ్ కావాలని మీరు అట్లా అప్రోచ్ చేయండి. కానీ అవతల వ్యక్తికి తెలియకుండా బ్లాంక్ డాక్యుమెంట్స్ కంప్లీట్గా ఫిల్ చేసి అవి చేయడం అనేది మాత్రం సమంజసం కాదు. ఈ ముఖంగా కూడా మేము ఇంతకంటే న్యాయం ఇదే అండి. మరొక కాల్ తీసుకుందాం అండి. భువనగిరి నుంచి మీనా గారు. వాళ్ళు ల్యాండ్ డాక్యుమెంట్ కూడా పెట్టింది సార్ నా దగ్గర. అవన్నీ కూడా మీరు లాయర్ గారి దగ్గరికి వెళ్ళండి, లేకపోతే లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ దగ్గరికి, న్యాయ సేవాధికార సంస్థ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఇచ్చినటువంటి కొలేటరల్ సెక్యూరిటీ ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టినా, ఈ బ్లాంక్ పేపర్స్ ఇచ్చినా వీటిని ఉపయోగించుకొని మీరు ఏ విధంగా మీ డబ్బులు రాబట్టుకోవచ్చు, అతని మీద ఏ రకమైన క్రిమినల్ కేసు వేయచ్చు, లేకపోతే ఇంకే రకమైన లిటిగేషన్ లేకుండా ఆ లిమిటేషన్ వచ్చేటట్టు ఏం చేయాలనేది మీకు లాయర్ గారు చెప్తారండి. ఓకే, భువనగిరి నుంచి మీనా గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. అయితే మరి భువనగిరి అమ్మ, నా పేరు మీనా. ఓకే, మేము ఒక 9 సంవత్సరాల నుంచి కోర్టుకు తిరుగుతున్నామమ్మా. కానీ మేము పెట్టుకున్న లాయర్లు మైనతో కాంప్రమైజ్ అయ్యి కేసు కొట్టేస్తున్నారమ్మా. కేసులు కొట్టేటప్పుడు కూడా చెక్ బౌన్సింగ్ కేసా అమ్మా? చెక్ బౌన్స్ అయిందా? చెక్ ఓకే అయింది మేడం, ఆర్డర్ కూడా పాస్ అయింది మేడం. అయితే ఆ లాయర్లు ఏం చేసినట్టమ్మా, రైమ్ వసూలు లాయర్ 2018లో మేము వేసినాం. అయితే 2018 ఆర్డర్ పాస్ అయింది, అదే సంవత్సరం కేసు కొట్టేసారు. కేసు కొట్టేసినాక మాకు తెలియదు మేడం అవన్నీ. కానీ కేసు కొట్టేసినాక మళ్ళీ మేము 2024 దాకా మేము తిరుగుతూనే ఉన్నాం. జడ్జి మేడం, కవిత మేడం. అయితే మేము తిరుగుతూనే ఉన్నాం. ఒకసారి 10,000, ఒకసారి 5,000, ఒకసారి 5,000 ఇప్పించారు. అక్కడ తిరుగుతూనే ఉన్నాం, చేస్తున్నాం. మా ఆయన పక్షవాతం వచ్చిందని చెప్పారు. మాతో 20 లక్షలు ఇప్పిస్తారని చెప్పి సంతకాలు పెట్టించుకున్నాం మేడం. మాకు అవన్నీ తెలియదు. మాకు ఎందుకు న్యాయం జరగలేదని చెప్పి మేము మొన్న హైకోర్టుకు వస్తాం మేడం. హైకోర్టుకు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే, అమ్మా మీ కేసు 2019లో కొట్టేసారమ్మా, మీరు 2024 దాకా ఎందుకు కూడా తిరిగిరంటే, అది తిరిగినాం సార్, 2021 10,000 ఇప్పించారు మాకు. మేడం గారు అటెండ్ అయిన నెల వాయిదా ఇచ్చారు అంటే, అదేంటమ్మా కేసు కొట్టేసినాక మీరు ఎట్లా పోతారు, జడ్జి మేడం ఎట్లా మిమ్మల్ని వినిపించింది కవిత మేడం, ఏంటి మీది కేసు అర్థమైతలేదు అంటే, మాకు అదే తెలియదు సార్, మాకు ఇవ్వండి, ఇళ్ళ పనిచేస్తాను. మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, మాకు ఇవ్వమంటే మాకు ఇస్తలేడు. మేము పెట్టుకున్న లాయర్తో కాంప్రమైజ్ అయ్యి ఇట్లా కేసులు కొట్టేపిస్తుందమ్మా. సరే అది పోనీ అనుకుని ఊరుకుంటే, మొన్న 11 కానీ 2 క్రిమినల్ కేసులు ఉండమ్మా. క్రిమినల్ కేసు పీటీ మేడం ఉండే, సౌజన్య మేడం, ఆమె కూడా మాకు తెలియకుండా మొన్న 11 2 కేసులు కొట్టేపిస్తుందమ్మా. మా సంతకం లేకుండా ఏం లేకుండా రూపాయి కూడా ఇప్పలేదమ్మా. నాకు పిల్ల పెళ్లికి ఉన్నదమ్మా, నా కొడుకు యాక్సిడెంట్ అయ్యి కాలు పోయిందమ్మా. ఎంత అమౌంట్ అమ్మా? మేము 20 లక్షలు చేసినామమ్మా. 20 లక్షలకి 20 లక్షలు ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పిస్తామని చెప్పి
సంతకం పెట్టిస్తారు, సంతకం పెడితే కేసు కొట్టేస్తారు, డబ్బులు ఇస్తామంటే సరే నిజమని మాకు చదువు రాదు పెట్టాం. పెట్టినాక లోపలికి పోయినాక జడ్జి మేడం అంటే 10,000 ఇప్పిస్తారమ్మా. అది అదేంటి 10,000 ఇప్పిస్తారు మీరంటే ఆయన డబ్బు తీయలేదంట, డబ్బు తీయలేదంట, అనుకోకుండా వచ్చింది కదా మళ్ళీ చేస్తాడు ఇస్తాడు అని చెప్పి అట్టు చేసేది. 24 దాకా 2024 దాకా తిప్పించుకున్నాం మమ్మల్ని. కానీ మాకు ఎటువంటి న్యాయం చేయలేదమ్మా. మొన్న కూడా గవర్నమెంట్ లాయర్ మోహన్ చేసిండమ్మా, 2 కేసులు కొట్టేసిందమ్మా 11 తారీఖు. ఏం చేయాలమ్మా తల్లి, జర మాకు సలహాలు చెప్పండి అమ్మ, మాకు తెలియదు జరా. అమ్మ మనం కేసు ఫైల్ చేసినప్పుడు కోర్టుకు వచ్చినప్పుడు మీరు అడ్వకేట్, మీరు ఒక లాయర్ని పెట్టుకున్నారు, బట్ ప్రొసీడింగ్స్ ఏమవుతున్నాయి ఎట్లయితున్నాయి అనేది మీరు జడ్జి గారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మీరు ఎప్పుడైనా కాంప్రమైజ్ ఏదైనా రికార్డ్ చేసినప్పుడు క్లియర్గా మీకు డబ్బులు వచ్చినాయా, మీరిద్దరు కాంప్రమైజ్ అయ్యిండ్రా అని అడిగిన తర్వాత సంతకాలు తీసుకున్న తర్వాతనే క్లోజ్ చేయడం జరుగుతుంది. మీ కేసులో ఇక్కడెక్కడనో ఏదో మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది కాబట్టి అది మీరు అంటే వాళ్ళు కొట్టేయించిండ్రు అని మీరు అంటున్నారు, బట్ ప్రొసీడింగ్స్ చూసే వరకు ఏం చెప్పలేమమ్మా. ఎనీవే మీకు ఇప్పటికైనా ఏదైనా డౌట్ ఉంటే లీగల్ సర్వీస్ అథారిటీస్కి వెళ్ళి ఇదంతా చెప్పండి. మీ కేస్ నెంబర్స్తో పాటు చెప్తే వాళ్ళు మీకు ఏదైనా హెల్ప్ చేసే ఛాన్స్. కోర్టులో కూడా న్యాయం జరగకపోతే ఎట్లమ్మా, పేదవాళ్ళకి ఎక్కడ అయిపోతుందమ్మా, న్యాయవాదులకి ఇట్లా అయితే ఎట్లమ్మా. మీరు ఒకసారి న్యాయ సేవా అధికార సంస్థకు వెళ్ళి కలవండి. ఇక్కడ బోరింగ్ కోర్టునేనమ్మా? అవును, భువనగిరిలో ఉంటుంది, అక్కడ వెళ్ళి కలవండి, మీ సమస్య చెప్పండి వారికి. మరేమీ ఫీజులేమీ మీ దగ్గర తీసుకోరు, కోర్టులో పీపీ గారు సహాయం అందిస్తారు. కోర్టులో పీపీ గారు అన్న కేసు మీరు పోలీస్ కేసు అమ్మా మీరు పెట్టింది? పోలీస్ కేసా? పోలీస్ కేసు ఏం పెట్టలేదు. పీపీ గారు పోలీస్ కేసులో, క్రిమినల్ కేసులో పీపీ గారు వస్తారు. చూడమ్మా, ఏ కేసు అయినా కానీ మనం పెట్టినంత మాత్రాన ఖచ్చితంగా అవతలి వ్యక్తికి శిక్ష పడాలి, పెట్టిన వ్యక్తి గెలవాలి అనేది ఎక్కడ రూలు లేదండి, చట్టం కాదది. న్యాయాలు విచక్షణాధికారంగా మొత్తం సముచితంగా ఉన్న తర్వాతనే అది వాస్తవం అవాస్తవం నిజం అబద్ధం అనేది సాక్ష్యాన్ని బట్టి మాత్రమే నిర్ధారణ అవుతుంది, మన ఊహను బట్టి నిర్ధారణ కాదు. కాబట్టి ఒకవేళ మీరు కొట్టేసినప్పుడు దాని మీద అప్పీల్కి వెళ్ళే ప్రయత్నం చేయాలి. సాక్ష్యాలు లేనిది ఏ కేసు నిరూపణ కానప్పుడు ఎవరికి శిక్షలు పడవు. అప్పీల్కి వెళ్ళండి, ఇంకొక న్యాయవాదిని సంప్రదించండి, లేకపోతే ఇంతకుముందు జడ్జి గారు చెప్పినట్టుగా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారిని సంప్రదించండి, మీ డాక్యుమెంట్స్ చూపించండి. మీరు మహిళ కాబట్టి మీ ఆర్థిక స్థితి, మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీ క్యాస్ట్ కానీ సోషల్ స్టేటస్ ఏదున్నా సంబంధం లేదు. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి కానీ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి మహిళలందరికీ ఉచితంగా ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకు మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు ఇచ్చే అవసరం లేదండి. ఆ రకంగా మీరు అప్పీల్ ఫైల్ చేసుకోండి. అప్పీల్ ద్వారా మళ్ళీ మీకు ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉంటే చూసుకోండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. హలో హలో ఓకే జడ్జి గారు, చెక్ని క్రాస్ చేసి ఇవ్వాలంటారా? ఇవ్వకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? నార్మల్గా క్రాస్డ్ చెక్ ఏంటి అంటే అది ఎన్కాష్ కాదు, అకౌంట్లోనే డబ్బులు పడతాయి. సో మనకి ఇప్పుడు ఎన్ఐ యాక్ట్లో 2 జ్యూరిస్డిక్షన్స్ అంటే ఏ కోర్టులో ఫైల్ చేయాలి అని. ఫస్ట్ ఏంటి అంటే మనం ఎక్కడ ప్రెజెంట్ చేసినామో మన అకౌంట్ ఎక్కడ ఉందో అక్కడ ప్రెజెంట్ చేస్తాం. క్రాస్డ్ చెక్ ఇంకొక జ్యూరిస్డిక్షన్ ఏంటి అంటే మీరు ఎన్కాష్ చేయడానికి ఎక్కడి నుంచి అది తన ఏ చెక్ ఎస్బీఐ ఏ బ్రాంచ్ నుంచి ఇచ్చిందో అక్కడికి వెళ్ళి మనం ప్రెజెంట్ చేస్తాం. సో ఈ 2 జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. ఒకవేళ క్రాస్డ్ చెక్ అయితే అది కంపల్సరీ ఎన్కాష్ కావాలి కాబట్టి మనం ఏ బ్యాంక్ లో ప్రెజెంట్ చేస్తామో అదే కోర్టు, అదే జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టులో ప్రెజెంట్ చేస్తాము. క్రాస్డ్ చెక్ ఏంటంటే అది నార్మల్గా చెక్స్ నేను ఒకరికి ఇచ్చినాను, వాళ్ళు వేరే వాళ్ళ పేరు రాసి వేరే వాళ్ళకి ఇవ్వడం అది ఎన్ఐ యాక్ట్ లో చేయొచ్చు. బట్ వన్స్ ఇట్ ఈస్ క్రాస్డ్ అది నేను మళ్ళీ ఇంకొకరికి ఎండార్స్మెంట్ చేయకుండా అది కంపల్సరీ నేను నా అకౌంట్ లోనే ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి. హలో హలో నమస్తే అండి, చెప్పండి. హలో చంద్రశేఖర్ గారు వినిపిస్తాం, చెప్పండి. నేను ఒక దగ్గర 20 lakhs తీసుకున్నానండి. ఓకే, 4 years బ్యాక్. హలో వినిపిస్తుందండి, చెప్పండి. 4 years బ్యాక్ తీసుకున్నాను. నేను గవర్నమెంట్ చెక్ ఇచ్చాను. ఒక 3 years ఇంట్రెస్ట్ ఇచ్చాను. అతనిలో కూడా 12 lakhs ఇచ్చాను. ఓకే, ఆ తర్వాత 8 lakhs ఇవ్వాల్సింటే ఆయన నోట్లు రాసుకోకుండా చూసేసి ఆ చెక్ మీద ఒక 10 lakhs ఇవ్వాలని 2022లో అకౌంట్ పే చేశాను. ఓకే, అది ఇప్పుడు మనం ఏంటి? ఓకే,
చెక్ రామచంద్ర నోట్ లేదు. ఓకే, ఆయనే చింపేశారు. చింపేసి ఆ చెక్ మీద ఆయన రాసుకొని అంటే మీరు ఇంకా ఇవ్వాల్సింది 8 lakhs అయితే ఆ చెక్ మీద ఆయన 10 lakhs రాశారు, అంతే కదండి? అది 9/11/22 వాళ్ళ ఇంటికి ఎదిగినట్టుగా వాళ్ళ సాక్ష్యం ఉన్నట్టుగా ఆయన అన్ని నోటీసు వచ్చారు. కానీ ఆ రోజు నాది బర్త్డే గుంటూరులోనే ఉన్నాను. ఓకే, సాక్షులు కూడా ఉన్నాను. ఓకే. అలాగే మీరు 12 లక్షలు తిరిగి ఇచ్చానంటున్నారు కదా, దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా అండి? ఎవిడెన్స్ ఉందండి, అకౌంట్ బ్యాంక్ అకౌంట్ వచ్చారు. ఓకే, అర్థమైంది జడ్జి గారు. సో యాక్చువల్గా ఇది కేసు ఫైల్ అయిందమ్మా మీ పైన? అయిందండి, కొత్తగా. అంటే కేసు పెండింగ్ ఉన్నప్పుడు నేనైతే సలహాలు ఇవ్వలేను. బట్ వాట్ ఎవర్ మీరు ఏం చెప్తున్నారు, మీరు ఎవిడెన్స్ ఉన్నది అంటున్నారు కాబట్టి ప్రామిసరీ నోట్ది ఏదన్నా మీ దగ్గర జెరాక్స్ ఉంటే కనుక అవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. బోత్ ద పార్టీస్ ఎవిడెన్స్ ని బట్టేసి అక్కడ ఆర్డర్ వస్తుంది. అది పెండింగ్ ఉంది కాబట్టి నేనేం కమెంట్ చేయలేను. అవునమ్మా, మీరు యాక్చువల్గా ఏంటంటే మీ లాయర్ ఇచ్చిన సలహాల పైన మీరు అక్కడ కేసులో అది అక్కడ ఏముంది పెండింగ్ నాకు తెలియదు కాబట్టి, బికాజ్ ఇట్ ఈస్ పెండింగ్, అది ఇంకా పెండింగ్ లిటిగేషన్ కాబట్టి ఐ కెనాట్ కమెంట్ ఆన్ ఇట్. కాబట్టి మీరు చెప్పిన విషయాలన్నీ కోర్టు ముందు కూడా ఎవిడెన్స్తో పాటు డాక్యుమెంట్స్తో పాటు అక్కడ ప్రొడ్యూస్ చేస్తే అది సంబాట్ మీ ఫేవర్లో ఆర్డర్ రావచ్చు. మరో కాల్ తీసుకుందాం అండి. కడప జిల్లా నుంచి సత్య గారు. హలో. హలో సార్, మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు వచ్చేసి మా వైఫ్ వాళ్ళు వచ్చేసి మేడం ఇద్దరు మేడం, అమ్మాయిలు, ఒక అబ్బాయి మేడం. ఓకే. వాళ్ళకు వచ్చేసి మా అత్తగారికి మేడం పూర్వ ఆస్తి మేడం, అంటే 2 తరాల ముందు ఆస్తి మేడం అంతా. దాంట్లో మా వైఫ్ కూడా ఈ రోజు మనం మాట్లాడుకుంటుంది చెక్కుల గురించి అండి. చెక్కులకు సంబంధించిందేనా ఇది? మేడం చెక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఈరోజు. చెక్ బౌన్సింగ్ కేసులు మాట్లాడుకుంటున్నాము. కాదు మేడం. ఓకే. సుభాష్ చంద్రబోస్ గారు, చెక్ ఏ కారణాలతో రిజెక్ట్ అవ్వచ్చు, బౌన్స్ అవ్వచ్చు? ఓకే అండి. మనం చెక్ ప్రజెంట్ చేసినప్పుడు ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అంటే చెక్ అమౌంట్కి సంబంధించి అందులో నిధులు సమకూర్చే విధంగా నిధులు లేనట్టుగా, లేకపోతే అకౌంట్ క్లోజ్డ్ అని, సిగ్నేచర్ డిఫర్స్ అని, స్టాప్ పేమెంట్స్ అని, అంటే దాంట్లో కొన్ని ఇంతకుముందు మిస్ప్లేస్ అయిన చెక్ అన్నప్పుడు జడ్జి గారు చెప్పినట్టుగా చెక్ మిస్ప్లేస్ అయినప్పుడు స్టాప్ పేమెంట్ అని, లేకపోతే చెక్ అమౌంట్ అతనికి ముట్టినప్పుడు మన దగ్గర ప్రూఫ్ లాంటిది ఉన్నప్పుడు అతను మళ్ళీ ప్రజెంట్ చేస్తాడేమని, ఇలాంటి ప్రూఫ్ ఉన్న వాటికి బ్యాంక్ మేనేజర్కి ఆ శాఖ వారికి స్టాప్ పేమెంట్ చేయండి అని చెప్పడం. సిగ్నేచర్ డిఫర్స్ కావాలని కొంతమంది కావాలని సిగ్నేచర్ రాంగ్ పెడుతుంటారు. అది ఉంది, క్రిమినల్ ఇంటెన్షన్, అది వాళ్ళ లోపల దురుద్దేశం ఉన్న వాళ్ళు మోసం చేయాలనుకున్నప్పుడు సిగ్నేచర్ డిఫర్స్ అనేటప్పుడు, ఫెయిర్ ట్రాన్స్పరెంట్గా లేనప్పుడు ఎలాంటి మోసం చేయాలనుకున్నప్పుడు సిగ్నేచర్ డిఫర్స్ ఉంటాయి. కొంతమంది చెక్ బుక్ ఉంటుంది, అకౌంట్ క్లోజ్ చేసి ఉంటుంది, అలాంటి సందర్భాలు. రామేశ్వరరావు గారు అనకాపల్లి నుంచి. హలో. హలో రామేశ్వరరావు గారు, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. అదే చెక్ ఒకరు ఇచ్చారండి, ఏజెన్సీ ఇదండి చెక్, అది క్లోజ్ చేశారండి. ఓకే. అది వాళ్ళు చెక్ ఇచ్చింది అంటే అతను ఒక ఏజెన్సీ రన్ చేస్తున్నారు, అది పేరు అదే, ఆయన క్లోజ్ చేసిన ఏజెన్సీ కూడా చెక్ ఇచ్చింది ఇప్పటి వరకు కూడా క్లియరెన్స్ కి వేద్దామంటే అది ఆయన అడ్రస్ గట్రా లేదండి, ఆయన ఎక్కడ లేరు. అది మేము ఏం చేయాలి అన్నది. ఏజెన్సీ అంటే అండి ఏ ఏజెన్సీ? అంటే మెడికల్ ఏజెన్సీ అండి అది. ఓకే. అది మెడికల్ ఏజెన్సీ వాళ్ళు చెక్ ఇచ్చిన తర్వాత అకౌంట్ క్లోజ్ చేశారు. సంవత్సరాలు అయింది. ఒక దగ్గర ఒక 50,000 60,000 దాకా ఇవ్వాలి. ఓకే. అది మేము వేద్దామంటే అడ్రస్ ఆయన ఫోన్ ఎత్తట్లేదు, ప్లస్ అడ్రస్ సేమ్ ప్లేస్ లో లేరు. మేము అది ఫోన్ చేసి అది అడ్రస్ ఏ విధంగా పంపించాలి, నోటీస్ ఏం చేయాలన్నది తెలుసుకుందామని ఫోన్ చేశారు. సో ఇప్పుడమ్మా మీకు చెక్ ఇచ్చినప్పుడు తన ఏ అడ్రస్ లో ఉన్నాడో అదే అడ్రస్ కి నోటీస్ పంపిస్తాము. ఒక థింగ్ ఏంది అంటే తన అడ్రస్ మార్చినప్పుడు మీకు చెక్ ఇచ్చిండు కాబట్టి ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. నేను ఇక్కడ కాదు, నేను నా అడ్రస్ మారుస్తున్నా అన్నట్టు. ఒకవేళ ఇక్కడ అడ్రస్ మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోయారండి ఆయన అక్కడి నుంచి. చాలా మందికి డబ్బులు ఇవ్వాలి. ఓకే. సో
నార్మల్గా ఎప్పుడైనా ఏ ఏజెన్సీ అయినా వాళ్ళ రిజిస్టర్డ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు అది మార్చినప్పుడు క్లోజ్ చేసినప్పుడు కంపల్సరీ చెక్ ఇచ్చిన వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేయట్లేదు, చెప్పకుండా మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళిండ్రు అంటే ఇట్ ఈస్ ఆల్సో అన్ అఫెన్స్. అంటే వాళ్ళు కావాల్సుకొని ఆ చెక్ అమౌంట్ ఇవ్వద్దు అని వాళ్ళు అడ్రస్ మారుస్తున్నట్టు. బట్ వాళ్ళ రిజిస్టర్డ్ అడ్రస్ ఎక్కడుందో మీరు ఆ ప్లేస్కి నోటీస్ పంపిస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. న్యాయ సలహా కోసం మీరు సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి nyayaseva@gtv.co.in. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.